మీరు ఆన్‌లైన్‌లో బిజినెస్ చేస్తున్నారా? మీకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా తీసుకోవాలా లేదా? అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. ఈ క్వెషన్ నన్ను చాలామంది అడుగున్నారనమాట. సో, అందుకనే దీని మీద స్పెషల్‌గా వీడియో చేస్తున్నాను. జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది 40,00,000 అబోవ్ గనుక క్రాస్ అయితే మీరు ప్రొడక్ట్ అమ్ముతుంటే అప్పుడు మ్యాండేటరీ. బట్ ఒకవేళ ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా గనక మీరు సేల్స్ చేస్తుంటే కంపల్సరీగా మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. ఏది 40,00,000 క్రాస్ అవ్వకపోయినప్పటికీ. అదే ఆన్‌లైన్‌లో లైక్ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ ద్వారా కావచ్చు, మీరు జస్ట్ లీడ్స్‌ని జనరేట్ చేసుకొని, ఆ లీడ్స్ ద్వారా మీరు ఆ ప్రొడక్ట్ ఆర్డర్ తీసుకోవడం, ప్యాక్ చేసుకోవడం, మీరే డెలివరీ చేయడం గనక చేస్తుంటే మీకు ఈ 40,00,000 లిమిట్ అనేది అప్లికబుల్ అవుతది. మ్యాండేటరీగా మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే. సో, మీకు ఏదన్నా ఇలా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో గనక మెన్షన్ చేశారంటే మీకు స్పెషల్‌గా వీడియో చేయడం జరుగుతది. ఓకే. థాంక్ యూ. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.